మధ్యాహ్నం 2 o'clock అలా అయిందండి. ఆ టైంలో అయితే ఒక కాల్ వచ్చింది. మనకు కాల్ చేసింది ఎవరో కాదండి, గుంతకల్లో ఫేమస్ అయిన డీజే ఓనర్ షాబాజ్ అలీ అని ఆయన కాల్ చేశాడు. ఆయన కాల్ చేసి ఏం చెప్పాడంటే, అన్న డొనేకల్ అనే ఊరుంది, గుంతకల్ నుంచి దాదాపు 25 kilometers వస్తుంది. ఆ ఊర్లో ఒక ఫంక్షన్ జరుగుతుందన్న, ఆ ఫంక్షన్ కి మనమే లైటింగ్స్ వేసాము. మా వాళ్ళు ఆ ఫంక్షన్ కి వెళ్లే కంగారులో కొన్ని లైటింగ్ సెట్స్, కొన్ని స్విచ్ బోర్డ్స్ ఇక్కడే మర్చిపోయారన్న. అవన్నీ తీసుకుని మీరు డొనేకల్ ఊరికైతే వెళ్ళాలి, వెళ్తారా అని అడిగారు. ఓకే బ్రో, తప్పకుండా వెళ్తాము అని చెప్పాను. వాళ్ళు మర్చిపోయిన ఐటమ్స్ అన్ని నీట్ గా ప్యాక్ చేసి ఒక బ్యాగ్ లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది, రోడ్ల మీద ఆమ్లెట్లు కూడా వేయచ్చు. ఆ బ్యాగ్ తీసుకుని మనం అయితే డొనేకల్ కి అయితే బయలుదేరాము. ఫైనల్ గా అయితే ఆ బ్యాగ్ తో మనం డొనేకల్ కి అయితే చేరుకున్నాము. ఫంక్షన్ ఎక్కడో తెలుసుకుని ఆ ఫంక్షన్ దగ్గరికి అయితే మనం వెళ్ళాము. ఫైనల్ గా ఆ బ్యాగ్ అయితే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ నుంచి గుంతకల్ కి అయితే రిటర్న్ బయలుదేరాము. గుంతకల్ కు రిటర్న్ వచ్చే దారిలో ఒక టెంట్ అయితే చూసానండి. ఆ టెంట్ చూస్తే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. మనం ప్రీవియస్ లో ఈ పెద్దాయన గురించి అయితే చాలా వీడియోస్ చేసాము. గత 2 ఏళ్లుగా ఇదే హైవే మీదే ఉంటున్నాడు, మండుటెండలో ఉంటున్నాడు, ఎండనక వాననక ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పి మనం వీడియోస్ అయితే చేసాము. ఆ వీడియో ఎవరు చూసారో తెలియదు కానీ మనసున్న మహారాజులండి ఆయన కోసం అయితే టెంట్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ అలానే ఆయన డ్రెస్సెస్ కూడా చేంజ్ చేశారు. అది చూసిన వెంటనే నా బైక్ ఆపి ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడాను. పెద్దాయన ఈ టెంట్ ఎవరేశారు, నీకేమన్నా తెలుసా అంటే ఆయన నాకేం తెలియదు అని చెప్పాడు. ఆ టెంట్ ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా 4 వైపులా తవ్వి లోతుగా కట్టెలు నాటి బాగా బలంగా అయితే ఏర్పాటు చేశారు. ఆయనకు పైన ఎండ పడకుండా తార్పాలు వేసి కూలింగ్ వచ్చే విధంగా దానిపైన కొబ్బరి మట్టలు వేసి ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. అలానే ఆయన ఫుడ్ పెట్టుకోవడానికి అనుకూలంగా కట్టెలతో ఒక చిన్న కట్ట మాదిరి నిర్మించారు. ఇవన్నీ ఎవరు చేశారో నాకు తెలియదు గానీ అన్న మీకైతే పేరు పేరున్న చాలా థ్యాంక్స్ అన్న. అక్కడ ఆ పెద్దాయనతో కాసేపు మాట్లాడి ఆ పెద్దాయనకి ఫుడ్ ఇచ్చి అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే గుంతకల్కైతే నేను బయలుదేరానండి.